పోతే తన గుర్రాలను గుర్తుపట్టలేడా చెప్పండి అని అన్నారు. దానికి సహచరులు గుర్తుపట్టగలడు అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా తదనంతరం వచ్చే నా అనుచరుల సంగతి కూడా అంతే. ప్రళయ దినాన వారు అషర్ మైదానంలో వచ్చినప్పుడు వారి ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ప్రభావం మూలంగా మెరుస్తూ ఉంటాయి. నేను వారందరికంటే ముందు కౌసర్ సరస్సు దగ్గర ఉంటాను అని చెప్పారు. దీనికి ఆధారం సహీ ముస్లిం. ఇక్కడ ఇన్నమల్ ముమిను ఇఖ్వాహ్ అనే దివ్య ఖురాన్ సూక్తి ప్రతిపాదంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన తదనంతరం పుట్టబోయే వారందరినీ తన సోదరులుగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన హయాంలో జీవించి ఉన్న అనుచరులు కథ అధికం ప్రాధాన్యతను లభిస్తుంది. ఎందుకంటే వారు దైవ ప్రవక్త సోదరులే కాదు, ఆయన సహజ